హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే వాహనదారుల పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. 4 వీలర్స్, 2 వీలర్లు, ఆటోల క్యూలు పెరిగిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. 4 గంటల క్యూలో ఉన్నా దొరకడం లేదని ఆందోళన చెప్తున్నారు. 1200 ఫుల్ ట్యాంక్ చేయిస్తే 2 రోజులు కూడా రావడం లేదంటున్నారు. సో జంట నగరాల్లో వాహనదారుల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? పూర్తి సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ సిటీలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. నిన్నటి నుండి కూడా ఎక్కడ చూసినా సరే సిటీలో ఉన్నటువంటి చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరినటువంటి క్యూలు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ మనం బేగంపేటలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. సో ఒక్కసారి ఇక్కడ ఆటోకి సంబంధించినటువంటి క్యూ లైన్ ఒకసారి మనం చూస్తే దాదాపు 2 కిలోమీటర్స్ వరకు కూడా ఈ ఆటో స్టాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుండి ఈ విధంగా క్యూ లైన్స్లో ఉన్నారు. కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డైలీ ఇట్లనే అవుతుంది ఇక మాకు 2 డేస్కి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం మేము. అంటే 1200 ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 2 డేస్ కూడా రావట్లేదు మాకు. ఇంతకుముందు 300 చేసి 1 డే మొత్తం కొట్టేవాళ్ళం మేము. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? ఇప్పుడు అయితేనే లేదు. రేటు కూడా పెరిగింది కదా మేడం. ఇక్కడనే ట్రాఫిక్ ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం లైన్లోనే. దాదాపు 2 కిలోమీటర్స్ వరకు కూడా ఇదే రీతిలో ఆటో డ్రైవర్స్ తమ ఆటోలను గ్యాస్ కోసం ఇక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 3 అవర్స్ అయింది. ఇప్పటికీ తమ క్యూ లైన్లో ఉండి ఫర్దర్గా తమకి దొరుకుతుందో లేదో తెలియదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ఇదే తరహా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏ పెట్రోల్ బంక్ చూసినా సరే మొత్తం 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్ అండ్ వీటికి తోడు ఆటో డ్రైవర్స్కి సంబంధించినటువంటి క్యూస్. సో ఈ విధంగా అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా ఇదే క్యూ కనిపిస్తుంది. అటు సివిల్ సప్లైస్ అధికారులు ఎక్కడ కొరత లేదని చెప్తున్నప్పటికీ కొంతమంది ఆన్లైన్లో చూసి ఇదే నిజం అనుకొని కొరత ఉంది అని చెప్పేసి నమ్మి ఈ విధంగా పెట్రోల్ బంక్లకి ఉదయం నుండే వచ్చి ఇక్కడ క్యూ లైన్స్లో నిలబడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడంతో వస్తున్నటువంటి వెనుకలటువంటి వారికి దొరకకపోవడంతో కొన్ని చోట్ల ఈ పెట్రోల్ బంక్ని కూడా అర్ధాంతరంగా కొడుతున్నటువంటి డీజిల్ని కూడా స్టాప్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో ఓవరాల్గా పరిస్థితి ఇది. సురేష్తో బేగంపేట నుండి 20 టీవీ 9.